నందిగం సురేష్ కర్మ రిటర్న్స్ అంటే దాని ట్యాగ్ లైన్ ఇలా పెట్టుకోవాలి. అవును, కర్మ రిటర్న్స్ అది అనేది ట్యాగ్ లైన్ ఫిక్స్డ్గా అదే ఉంటుంది, పైన పేర్లు మారుతుంటాయి ఇక నుంచి. అంటే రెడ్ బుక్ ఓపెన్ అయినట్టేనా? రెడ్ బుక్ ఓపెన్ అయినట్టుగానే భావించాల్సి వస్తుంది. అంటే హైకోర్టులో వీళ్ళు తీవ్ర ప్రయత్నం చేశారు. అంటే కోర్టు నుంచి క్లియర్ ఇండికేషన్ లేకుండా తొందరపాటు చర్యలు వద్దు అనేది ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తీసుకోవడం వలన ప్రభుత్వం కూడా అంటే కోర్టు ఉల్లంఘన లాంటి కార్యక్రమాలకు వెళ్ళొద్దు, కోర్టులో వీళ్ళు ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్లు పెట్టుకుని ఉన్నారు, ఆ పిటిషన్ల మీద ఒక నిర్ణయం వచ్చిన తర్వాత మాత్రమే ముందుకు అడుగేద్దాం అనే ఉద్దేశంతో కొంత వెయిట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కోర్టు పిటిషన్లను కొట్టేసింది, వీళ్ళు వేసినటువంటి యాంటిసిపేటరీ పిటిషన్లను హైకోర్టు తోసేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సుప్రీంకోర్టుకు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ప్రాసెస్లో ఈ అరెస్ట్ జరిగింది. ఇది నందిగం సురేష్తో మాత్రమే పరిమితం అవుతుంది అని అనుకోవడానికి లేదు. ఆ రోజు చాలామంది అంటే ఇది అయ్యన్న పాత్రుడు ఇప్పుడు ప్రస్తుత స్పీకరు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ ఒక కాల్ ఇచ్చి అటాక్ చేసింది. చంద్రబాబు ఇంటి మీద దాడి జరిగింది, అలాగే పార్టీ కేంద్ర కార్యాలయం మీద కూడా దాడి జరిగింది. అక్కడ ఈ రెండు దాడులకి సంబంధించి చాలామంది, ఒకటేమో దాడి చేసిన వాళ్ళ మీద కేసులు, బ్రెయిన్ బిహైండ్ అనే పేరుతో కొంతమంది మీద కేసులు ఉన్నాయి. ఈ బ్రెయిన్ బిహైండ్ అంటే కాన్స్పిరసీ ఎవరు చేశారు ఈ కార్యక్రమానికి, ఎవరు వీళ్ళందరినీ గైడ్ చేశారు, ఎవరు అక్కడికి పంపించారు అనే దానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా ఉంది దానిలో. వీళ్ళందరూ కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దేవినేని అవినాష్ ఉన్నాడు దానిలో, ఆ అకౌంట్లో. ఇప్పుడు నందిగం సురేష్ అరెస్ట్ అయినటువంటి తీరు చూస్తే ఆయన నివాసానికి వెళ్ళారు వీళ్ళు 2 చోట్ల. వెళ్తే 2 చోట్ల ఆయన లేడు అక్కడ లోకల్గా. ఎందుకు లేడు అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆయన పిటిషన్ ఎప్పుడైతే డిస్మిస్ అయిందో కోర్టులో ఆయనకు అర్థమైంది సీన్, అరెస్టు జరిగే ప్రమాదం ఉంది అని. అరెస్టు జరిగే ప్రమాదం ఉందని చెప్పి ఆయన తప్పుకున్నట్టు సీన్లో నుంచి హైదరాబాద్ నుంచి ఆయన లిఫ్ట్ చేశారు. ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేశామని చెప్తున్నారు పోలీసులు. కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది వీళ్ళకి, ఒక ఇన్ఫార్మర్ నెట్వర్క్ కూడా ఎస్టాబ్లిష్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇది సెల్ ఫోన్ సిగ్నల్స్ నుంచి అంటున్నారు, వాళ్ళేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశామంటున్నారు. ఆయన ఫోన్ పనిచేయకుండా ఎలా ట్రేస్ చేస్తారు, ఇలా రకరకాల సందేహాలు ఉన్నప్పటికీ పోలీసులు అయితే అతన్ని ట్రేస్ చేసి హైదరాబాద్ నుంచి లిఫ్ట్ చేసి తరలించారు. ఇది నందిగం సురేష్తో ఆగుతుంది అనుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదండి. ఇది డెఫినెట్గా మరికొంతమందికి చుట్టుకునే ఛాన్స్ ఉంది, చుట్టుకుంటుంది కూడా. ఎందుకంటే దేవినేని అవినాష్ మొన్న ఆయన విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి హైదరాబాద్ వస్తే ఆయన హోల్డ్ చేశారు. ఇక్కడ హోల్డ్ చేసి, అయ్యా మీ మీద కేసులు ఉన్నాయి, మీరు ఎలా వెళ్ళిపోతారు, ఉండండి 4 రోజులు చూద్దాం అన్న పద్ధతిలో వెనక్కి పంపించారు. ఇలా ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ టార్గెట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఈ బ్రెయిన్ బిహైండ్ అని చెప్పి పెట్టినటువంటి పెద్ద మనిషికి కూడా అరెస్ట్ అవుతాడా ఈ కేసులో అనేది చూడాలి. ఆయన కూడా ఎక్కడ కనిపించటం లేదు, వినిపించటం లేదు, ఎక్కడ మాట్లాడటం లేదు. ఇంత అంటే ఒక పక్కన వరద ముంపులో ఉంది విజయవాడ, అయినప్పటికీ ఆయన ఎక్కడ కనబట్టలేదు, మాట్లాడట్లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అలాగే ఆర్కే, వీళ్ళందరూ ఎవరు కూడా బయటకు కనిపించడం లేదు. కానీ వీళ్ళు చాలామంది పేర్లు ఉన్నాయి దానిలో లిస్టులో. ఆర్కే ఆయన మంగళగిరి ఫార్మర్ ఎమ్మెల్యే ఈజ్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్ అండి. ఆయన రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ ఆయన ఆఫీస్ దగ్గర ప్రతిరోజు సాయంత్రం ఆయన కలుస్తున్నారు. మరి జనాల్ని, పోలీసులని కలవట్లేదు కానీ జనాలను అయితే కలుస్తున్నారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ట్రేస్ అవ్వట్లేదు, కనిపించడం లేదు. ఆయన సజ్జల కనబడటం లేదు, ఆయన కాన్షియస్గానే ఉన్నారు. అంటే నందిగం సురేష్ అలాగైతే హైకోర్టులో పిటిషన్ డిస్మిస్ అయింది అని తెలియగానే అజ్ఞాతానికి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన వైఫ్ కూడా అదే మాట్లాడుతున్నారు, ఏ తప్పు చేయలేదు, అనవసరంగా ఈ అరెస్టులు చేస్తున్నారు అని. అయితే ఇంకొక ఆరోపణ ఏంటంటే స్విచ్ ఆఫ్ చేస్తే ఎలా అరెస్టులు చేస్తారు వీళ్ళు, ఎలా ట్రేస్ చేస్తారు ఫోన్ ద్వారా అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు.
ఏదో నెట్వర్క్ ఆపరేట్ అవుతోంది అన్న టోన్లో మాట్లాడుతున్నారు ఆయన అభిమానులు. నెట్వర్క్ ఏం లేదండి. అంటే మనం గనక గమనిస్తే ఏబి వెంకటేశ్వరరావు గారు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక పరికరాలనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వినియోగించింది. దాని ఆధారంగానే టెలిఫోన్ ట్యాపింగ్, ట్రేసింగ్, రఘురామకృష్ణ ట్రాకింగ్ అంటే సిగ్నల్స్ ట్రాకింగ్ కానీ ట్యాపింగ్ కానీ ఇవన్నీ కూడా ఆ టెక్నాలజీని మనని తీసుకొచ్చి పరిచయం చేశారు ఏబి వెంకటేశ్వరరావు గారు. దాన్ని వాళ్ళు వాడారు, ఇప్పుడు వీళ్ళు వాడుతున్నారు. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. నందిగం సురేష్ గారికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు. నందిగం సురేష్ కాదండి, ఆయన అభిమానులు వాపోతున్నారు. ఏదో నెట్వర్క్ ఉంది, ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉంది తెలుగుదేశం పార్టీకి లెవెల్లో మాట్లాడేస్తున్నారు. కానీ ప్రభుత్వం దగ్గర ఉంది. పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మనం దీన్ని అట్రిబ్యూట్ చేయలేం. ప్రభుత్వం తలుచుకుండి పోలీసులు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు చేశారు. ఇప్పుడు ఈ రోజు వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు చేస్తారు. పోలీసులు చెప్తోంది అయితే మేము సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగానే ట్రేస్ చేసామవుతానని చెప్తున్నారు. అయితే ఇది ఈ పరంపర కొనసాగే అవకాశం ఉంది. దీని తాలూకా ఎక్స్టెన్షన్ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో ఆల్రెడీ ఆయన ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే వంశీ ఉన్నాడు, వల్లభనేని వంశీ ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, దేవినేని అవినాష్ ఈ కేసులోనే ఉన్నాడు. మంగళగిరి టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి కేసులోనే ఉన్నాడు. అంటే క్యాడర్ సరఫరా చేసింది అవినాష్ అనేది ఆరోపణ. ఏ మాట కాబట్టి చెప్పాలండి, అంటే ఆయనకి ఆయన పాపం ఎప్పుడు ఎమ్మెల్యేగా 2 సార్లు గెలవలేదు, కానీ ఆయనకు మాత్రం పటిష్టమైన క్యాడర్ ఉంది. ఆయనకి అవును, పిలిస్తే పలకటానికి గుణదల నుంచి, ఒక పిలుపుతో గుణదల నుంచి కొన్ని వేల మందిని ఆయన మొబిలైజ్ చేయగలరు. ఆయనకు ఆ సత్తా ఉంది. అంటే ఒక రకంగా వంగవీటి రంగా గారు ఒక 4 దశాబ్దాల క్రితం 5 దశాబ్దాల క్రితం ఆయనకి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ఆ తరహా ఫాలోయింగ్ని దేవినేని అవినాష్ సొంతంగా తయారు చేసుకున్నాడు. అంటే ఆయనకు వారసత్వంగా వచ్చిన అంటే నెహ్రూ గారితో పోలిస్తే అవినాష్కి ఉన్నది ఏంటంటే సాఫ్ట్గా ఉంటారు. నెహ్రూ గారు కొంత ఆరగంటగా ఉండేవారని క్యాడర్స్ అనేవి. ఈయన సాఫ్ట్గా ఉంటాడు. అప్రోచబిలిటీ ఈ ఆస్పెక్ట్స్ దృష్ట్యా అందుబాటులో ఉంటాడు. చాలామంది పాత నెహ్రూ గారి దగ్గర ఉన్నటువంటి కింది స్థాయి నాయకత్వమే అవినాష్తో కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతోంది. కొంతమంది